హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? అందరికీ గుడ్ మార్నింగ్. పిల్లలైతే కూడా స్కూల్కి వెళ్ళారండి. మా చిన్న అబ్బాయికి వచ్చేసి గోధుమ దోశ వేసాను. మా పెద్ద అబ్బాయికి మాకి అందరు కలిసి ఉప్మా చేశానండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు తినేసి. మా పిల్లలు పోయినా అంటే నా వర్క్ అండి. దోశకి అయితే నానేస్తున్నాను. బియ్యం అండి, ఇవి వచ్చేసి 5 గ్లాసులు వేసాను. ఈ గ్లాస్తో అండి 5 గ్లాసు వేసాను. 1.5 గ్లాసు ఉద్దిపప్పు వేసాను. ఒక 4 టేబుల్ స్పూన్లు మెంతులు వేసానండి. శనగబ్యాలు అండి, 1 స్పూన్ వేసాను శనగబ్యాలు. ఇలా చేసుకుంటే కూడా దోశలు అయితే కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. క్యారీలు వేసానండి, ఎందుకంటే గ్రైండర్ పంపిస్తాను, అందుకోసము క్యారీలో పెట్టేసాను అనమాట. ఇలాగే ఇంకా కడిగేసి నీళ్ళు వంపేసి ఈవినింగ్ 4:30 కల్లా గ్రైండర్ పంపించేసాను. ఇక్కడైతే పప్పు పెట్టేసాను, అన్నం పెట్టేసాను. ఇంకా మిషన్ కొట్టుకోవాలి, బట్టలు ఉతకాలి. నా వర్క్ అయితే ఇలా ఉంటుందండి. ఈ డ్రింక్ వచ్చేసి హెల్దీ డ్రింక్ ఫ్రెండ్స్. కొత్తిమీర, పుదీనా, గోంగూర, కరివేపాకు, 4 ఆకుకూరలు కలిపి బాగా బాయిల్ చేసి మనం ఫిల్టర్ చేసుకొని టీ లాగా తాగేసేదే. టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుంది. పుల్లగా ఘాటుగా ఉంటుంది. ఇలా తాగలేని వాళ్ళు కొంచెం హనీ వేసుకొని తాగండి. నేనైతే కూడా హనీ కూడా వేసుకోలేదు. నిమ్మకాయ అయితే పిండుకోవాకండి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా. నిమ్మకాయ వేసుకోకుండా హనీ వేసుకొని తాగండి. నేనైతే కూడా ఏం వేసుకోలేదు, హనీ కూడా వేసుకోలేదు. టేస్ట్ అయితే కూడా బాగుంది. నాకైతే అలవాటు అయిపోయింది. వారానికి 2-3 సార్లు తాగుతాను. వేలు అయితే కూడా జీలకర్ర నీళ్ళు తాగుతాను, లేకుంటే వేడి నీళ్ళు, లేకుంటే నిమ్మకాయ పిండుకొని గోరువెచ్చని నీళ్ళలో తాగేస్తాను అనమాట. టీ కాఫీ బదులు ఇది తాగండి, మంచిది కదా. పప్పు అయితే మెత్తగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది పాలకూర, మెంతాకు, కొత్తిమీర, గోంగూర, చుక్కాకు అన్నీ కలిపి పప్పు చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉడికేటప్పుడే మనం ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసామంటే పోపులు ఊరికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి చాలండి. నేనైతే నా పప్పులోకి అవన్నీ వేయను, మా పిల్లలు తినరు, అందుకే పప్పులోకి వేసేసి బాగా వినిపిస్తాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే అన్నం కుక్ అయిపోతుంది. అన్నం పప్పు చేసేసి ఇంకా బట్టలన్నీ ఉతికేయాలి. మంగళవారం శుక్రవారం అయితే బట్టలు అయితే ఉతకను. సోమవారం మా చిన్న అబ్బాయి బర్త్డే, అందులో కుక్కర్ ఒకటి ఇది పోయి మొత్తం పని అంతా ఎక్కువ ఉన్నది. సండే ఉతికినది బట్టలు అయితే కూడా 2 టబ్బులు ఉన్నాయి. పిల్లలు వచ్చేలోపు బట్టలన్నీ ఉతికేయాలి. ఇంకా స్కూల్ దగ్గర పోయి పిల్లలను తీసుకొచ్చి అన్నం పప్పు పెట్టేసి అప్పడాలు అయితే ఉన్నాయి, అప్పడాలు వేయించి పెట్టేస్తాను. పప్పు అయితే వినిపిస్తాను. పోపు అయితే పెట్టేసానండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసాను. ఇప్పుడు అన్నం అయితే కూడా మనం గిన్నెలో పెట్టినప్పుడు మంట తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని అన్నం చేసుకుంటే మెత్తగా కుక్ అవుతుందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇంగు వేస్తామండి, పప్పు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే కూడా వేసేస్తాము. రెడీ అయిపోయిందండి. ఆకుకూరలన్నీ పెట్టి పప్పు చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
తాలింపు చేస్తే పిల్లలు ఎలాగో తినరు కదా, అందుకోసం ఇలా పప్పులో పెట్టి అని చెప్పి తింటారనమాట. పిల్లలకు కానీ కడుపులో కొన్ని పోషకాలు పోతాయి. చూడండి, అన్నం అయితే ఏమన్నా బాగా కుక్ అయింది. కొంచెం టైం పడుతుంది. ఏమంటే పిల్లలు అన్నం మెత్తగా ఉంటేనే కదా తింటారు. పొడి పొడిగా ఉందంటే కూడా అసలు పిల్లలు తినలేరు అనమాట. ముద్దకు నీళ్ళు తాగుతారు, అన్నం తక్కువ నీళ్ళు ఎక్కువ తాగుతారు. అందుకోసము ఇలా తగ్గించి పెట్టి మెత్తగా కుక్ చేస్తే కూడా మనకు కానీ తొందరగా జీర్ణం అయిపోతుంది కదా. పప్పు అన్నం రెడీ అయిపోయింది. ఈ ఫ్రెండ్స్, నా రొటీను పిల్లలు స్కూల్కి పోయినాను అంటే ఇలా ఉంటుంది నా వర్క్ అయితే కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.